కాఫీలు టిఫిన్లు చేసేసి బయలుదేరిపోయినాము. 9:40 అవుతుంది. సో సారీ, వీల్ చైర్ ఆమె వచ్చింది ఇప్పుడే, తను తీసుకెళ్తుంది. సో మంచిగా ఇడ్లీలు, దోశలు, పొంగలు, వడ అన్నీ తినేసి, కాఫీ మెషిన్ ఉంది. సో 10 o'clockకి కదా డిపార్చరు. సో మన లాస్ట్ ఎక్కుతామేమో, ఇంకా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుందిగా బోర్డింగ్. ఓ ఫస్ట్ మమ్మల్ని పంపిస్తాడు, ఇంకేంది చూస్తారా వీల్ చైర్ అడ్వాంటేజ్. నాన్న ఇంకా రెస్ట్ తీసుకున్నా అని నాన్న నడుస్తున్నాడు. హెచ్డిఎఫ్ హైదరాబాద్ డ్యూటీ ఫ్రీ. బాగుంది ఇక్కడ ఖాళీగా. సో అది లాంజ్ మాత్రం ఎన్కామ్ లాంజ్ చాలా బాగుంది. అంటే ఏంటంటే మనకి ఇండియన్ లాంజెస్లో ఇండియన్ ఫుడ్ ఉంటుంది కదా. మేము ఎప్పుడు వేరే దేశాల్లో, అమెరికా నుంచి వేరే ఏ దేశాలకు పోయినా అంత కాంటినెంటల్ ఫుడ్డే కనిపిస్తుంది. సో ఒకవేళ ఇండియన్ ఫుడ్ కనిపించిన ఇడ్లీలు దోశలు కనపడవు, మిగతా బిర్యానీలు అట్లాంటివి. ఆల్మండ్ హౌస్ ఉంది ఇక్కడ, కరాచీ బేకరీ, దాదు, సబ్బో, హల్దీరామ్స్, పుల్లారెడ్డి. అంటే ఎవరైనా మర్చిపోతే మళ్ళీ ఇటుకెళ్ళి పట్టుకొని పోవడానికి అనమాట ఇవన్నీ. సో 25B గేటు. సో ఆన్ టైం ఉంది ఫ్లైటు ఎమిరేట్స్. ఇక వాళ్ళకి వీల్ చైర్ డిమాండ్ బాగానే ఉంది, చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక అందుకే నాన్న ఓకేలే నేను నడుస్తా అన్నాడు. ఓకే, మోర్ డీటెయిల్స్ ఇన్ నెక్స్ట్ షార్ట్స్. సో ఇట్లా ఈవెన్ ఫ్లైట్ ఎక్కియడానికి కూడా వీల్ చైర్ ఉన్న వాళ్ళని ఫస్ట్ తీసుకెళ్తారు. సో 10 o'clockకి ఆల్రెడీ 9:47 అయింది. అయినా కూడా మనకి ఏం టెన్షన్ లాంచ్కి వచ్చేసి వీల్ చైర్ సర్వీస్ వాళ్ళని తీసుకొని వచ్చి ఎక్కిస్తారు. మాకు యాక్చువల్ అయితే పర్ టికెట్కి ఒక 23 kg చెక్-ఇన్ ఉండింది. బట్ నేను మాత్రం జస్ట్ ఆ క్యాబిన్ బ్యాగ్స్ తెచ్చుకున్నాం 3, అవి కూడా చెక్-ఇన్లో వేసేసినాము. 6 days కాబట్టి. నాకు ఎయిర్ టికెట్స్ అయితే నేను యూఎస్లో ఉన్నప్పుడే బుక్ చేసిన, 2.5 months బిఫోర్ బుక్ చేసినట్టు నేను ట్రిప్కి. ఈరోజు అయితే February 4th, 2025. సో నాకు 80,000 పడుతుంది ముగ్గురికి. సో కొంచెం కాస్ట్లీ పడ్డదని చెప్పాలి, ఎందుకంటే పీక్ సీజన్ కదా ఇప్పుడు దుబాయ్లో.